అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మార్నింగే తులసి మొక్క దగ్గర పిండి దీపం వెలిగించుకున్నాను. తర్వాత ఇంట్లో పూజ చేసుకున్నాను. ఇంట్లో కూడా పిండి దీపం వెలిగించుకొని వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించుకున్నాను. పూజ అయితే చాలా ప్రశాంతంగా అయిపోయింది. మార్నింగే పనులన్నీ అయిపోవడం వల్ల ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసుకొని గుడికి వెళ్ళాను. ఈరోజు గుడిలో అయితే ఎంత రష్ ఉందంటే లైన్లోనే 2 గంటలు నించున్నాము. 2 గంటలు పట్టింది ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కలగడానికి. చుట్టూ ఇంతమంది జనాలు ఉన్న గుడిలో ఉంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది. అదేంటో తెలీదు, రాబుద్దే అవ్వదు ఇంటికి. (2025) ఇదే లాస్ట్ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తాడంట. ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉంది 2026కి. ఎంత తొందరగా అయిపోవాలో అంత తొందరగా అయిపోవాలని కోరుకున్నాను 2025. ఎందుకంటే అన్ని బాధలు అనుభవించాను నేను. అన్ని బాధలు పెట్టిన వెంకటేశ్వర స్వామి అవి తట్టుకునే శక్తిని కూడా ఇచ్చాడు నాకు. అందుకే థ్యాంక్స్ చెప్పుకోవడానికి వెళ్ళాను. ఈ 2026లో అయినా నేను అనుకున్న పనులన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని బ్లెస్ చేయమని అడగడానికి వెళ్ళాను. ఆయన ఎన్ని పరీక్షలు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా ఒక్కసారి ఆయన దర్శనం చేసుకుంటే చాలు అన్నీ మర్చిపోతాం అనిపిస్తుంది. అందుకే ఎన్ని కష్టాలున్నా ఆయన్ని మాత్రం నేను వదలలేకపోతున్నాను. నాకు తెలుసు ఆయనకు కూడా నా మీద అంతే దయ ఉంటుందని. అందుకే ఎన్ని బాధలున్నా సరే తట్టుకునే శక్తిని ఇస్తున్నాడు నాకు. నాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. హ్యాపీగా ఉన్నాను నేను. ఇదే హ్యాపీనెస్తో 2026 సంవత్సరం మొదలు పెట్టాలనుకుంటున్నాను. 2026లో నేను అనుకున్న పనులన్నీ విజయవంతం కావాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. నా కోసమే కాకుండా మీ అందరి కోసం కూడా నేను కోరుకున్నాను. మీరందరూ కూడా అనుకున్న పనులని పూర్తి చేసి సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ సపోర్ట్తోనే నేను ఇంతవరకు వచ్చాను. ఈ 2025 సంవత్సరం మీకు ఎలా గడిచిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి. ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉంది. లడ్డు అండ్ పులిహోర పెట్టారు.